దేవుని వాక్యం యేసు ప్రభువారు ఇలాగున ఆయన సంఘానికి ప్రజలందరికీ కలిపి ఆయన ఒక మాటను తెలియజేశారు. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీ అందుకు నేను పరిచయం చేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచన భాగాన్ని మీకు నేను పరిచయం చేస్తున్న. జాగ్రత్తగా వినండి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువారు ఆయన శిష్యులతో కూడా ఉండినప్పుడు చివరి దిన పరిస్థితుల గురించి యేసు యొక్క వీడ్కోలు ఈ 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. నా ద్వారానే మీకు సమాధానం కలిగింది. ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధం లేనటువంటి ప్రెసిడెంట్లందరూ కలిసి సమాధానంగా ఉండాలని, శాంతి కలిగి ఉండాలని ఐక్యరాజ్య సమితి కూడాను అనేక మందికి, అనేక దేశాలకు యుద్ధాలు ఆగాలని కోరుకుంటూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఇప్పుడు చెప్తున్నారు, ఈ లోకంలో మీకు సమాధానము కలగాలి. రెండోది, లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి. చెప్పండి నోరు తెరిచి. బేస్ పెట్టరా. లోకంలో మీకేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. లోకంలో ఉన్న శ్రమల వలన మీకేం కలిగిద్ది? ధైర్యం క్షీణించుకోద్ది గనక ప్రభు చెప్పారు, మీరు ధైర్యం తెచ్చుకోనండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి మనం? ధైర్యం తెచ్చుకోనండి. శ్రమ కలిగే కొలది కృంగిపోవద్దు. శ్రమ కలిగే కొలది దేవునిలో ఎదుగుతున్న కుమార్తె నీవెలా ఉండాలనగా ధైర్యం తెచ్చుకొని నింపబడాలి. ఇది వాక్యం. పౌలు తిమోతికి చెప్తున్నారు. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను అందించాడు, కానీ పిరికి కలిగినటువంటి ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు అందించాడు. ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. శక్తిహీనం కలిగినటువంటి ఆత్మను కాదు. బలము తెచ్చుకొని నింపబడాలని. కలిగే పరిస్థితుల వల్ల ఏంటి ఇలాగ అయ్యింది నా జీవితం అనుకోవద్దు. నా దేవుడు నాతో కూడా ఈ శ్రమలో ఉన్నాడు అన్న ధైర్యం తెచ్చుకొని నింపబడాలి. ఇదొక ప్రవచనం. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి. ఒకరికి ఒక రకమైన శ్రమ ఉంటుంది. ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, లేదా బంధువుల ద్వారానో, మనుషుల ద్వారానో, మరో ప్రకారంగా ప్రకృతి వల్ల కలిగేటువంటి విపత్తుల ద్వారానో మానవునికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. అయితే మానవుడు ధైర్యం తెచ్చుకొని నింపబడాలి, సిద్ధపడాలి. చాలా ప్రాముఖ్యం. సామెతలు 14వ అధ్యాయం 26వ వచన భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యం కలిగి ఉంటాడు. బహుధైర్యం అది పుట్టిస్తుంది దేవుని యందు భయం. దేవుని యొక్క భయం మనిషికి ఏమిస్తుందంటే ధైర్యాన్ని అందిస్తుంది. ధైర్యం కలిగి నిలబడతారు. చాలా మాటలు బలమైనవి. కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను. ఒకరోజు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయనతో పాటు మరికొంతమందిని ఖైదీలుగా పట్టుకొని ఇటలీ గుండా ప్రయాణం చేపిస్తున్నారు సముద్ర మార్గంలో. వారు వెళుతున్నటువంటి ఆ ప్రయాణపు మార్గంలో ఎదురుగాలి వీస్తా ఉంది. ఎదురుగాలి వీయటమే కాదు, సముద్రంలోని ఆ నీరంతా కూడాను ఆ వాడలోనికి ప్రవేశిస్తూ ఉంది. వాడలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అందరు ఏమి చెడిపోయిందంటే ధైర్యం. కారణం లేకపోలేదు. అప్పటికే తెరచాపలు అటు ఇటు తిప్పారు, చాలా కష్టపడ్డారు. కుటుంబాలు నడిపించుకోవడానికి కష్టపడ్డారు, అటు ఇటు తిరిగారు. ఏమండి
నావలో ఉన్నటువంటి నావికులు సైతం బరువు ఏదైతే ఉందో వారు తీసుకెళ్లి ఆహార పదార్థాలన్నీ ఆ సముద్రంలో పడవేశారు. ఏదో రీతిగా ఆ నావ అనేది పైకి తేలిద్దేమోనని తీసుకెళ్లే ఆహారం లేదు, త్రాగుటకు నీరు లేదు. చాలా కష్టమైనటువంటి దినాలు వారు ఎదుర్కొంటున్నారు. అందులో సముద్రం, మరి అందులో తుఫాన్. ఏమంటే గాలి చాలా వేగంగా వీస్తుంది, చాలా కష్టం కదా. చల్లటి గాలికి తడిసిపోయినటువంటి వస్త్రాల మీద చల్ల గాలి తగులుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది? అక్కడ ఆగిపోలేదు. ఆ నావ అది మధ్యలోకి చీలిపోయే పరిస్థితికి వచ్చింది. వారు వెళ్తున్నటువంటి నావ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. ఇక ఎలా ఉంటుంది? చచ్చిపోతాం, ఇక అయిపోయింది మన పని, క్షణం అని అనుకుంటారు ఎవరికైనా వస్తుంది ఆ ఆలోచన. ఆ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నారు. ఏమని అంటున్నాడంటే, ఆ కార్యాల గ్రంథం 28వ అధ్యాయం, ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను మిమ్మల్ని వేడుకుంటుందల్లా ఒక్కటే, అక్కడ నుంచి సహాయం వద్దు, ఇక్కడ నుంచి సహాయం వద్దు, ఆపండి. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. నీ ధైర్యం పగిలిపోబోతుంది ఈ నావ. అది ఏమైనా సరే నా దేవుడు నన్ను బట్టి మిమ్మల్ని బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోమని చెప్పి ఏమంత పెద్ద ఆయన దగ్గర ఉందే చిన్న రొట్టె ముక్క. ఆ నావలో ఉన్న వారందరికీ ఆ రొట్టె ముక్కని విరిచి చిన్నగా విరిచి ధైర్యము పుట్టించెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమంటే చిన్న రొట్టె ముక్క వల్ల ధైర్యం వచ్చిందా? ఆయన చెప్పిన మాట వల్ల ధైర్యం వచ్చింది. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? విడుదల ఉంటుంది. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. దేవుడు ఎలాగున తను ధైర్యాన్ని అందిస్తారు. లోకమంతా ధైర్యం చెడిపోయి తిరుగుతున్నారు. లోకంలో ఉన్న మనుషులకు, దేశంలో ఉన్నటువంటి జనాభాకి, ప్రతి దేశంలో కూడా ఏం లేదంటే ఇప్పుడు ధైర్యం లేదు. ఎందుకు జీవించడం అనుకుంటున్నారు? పరుగుమయమైపోయింది. కష్టపడుతున్నాడు కానీ కష్టపడేటువంటిది చాలటం లేదు. చాలా కష్టం అవుతుంది. అసలు ఎందుకు, దేనికి ప్రయాస? అర్థం కాని ఒక ప్రశ్న మానవుల జీవితంలో ఉంది. ఇలాంటి ప్రశ్నకు సమాధానం ధైర్యంగా ఉంటుంది. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు ధైర్యాన్ని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచ్చిన భాగాలను మీరు గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచ్చిన భాగాలు దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరియా యేసు ప్రభువారు ఆయన చనిపోయినారు. ఆయనకు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములను తీసుకుని వెళుతా ఉన్నారు. ఇంకను చీకటిగా ఉండగా మరియా అలాగున చూస్తూ ఆమె కంటికి ఒక దూత కనబడుతూ ఉంది. ఆ దూత నోట నుండి ఒక స్వరం వినబడుతుంది, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. సిలువ వేయబడిన మీరు వెతుకుతున్న యేసు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారు. ఆయన నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచెను. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మనుషుడు ఏదైనా ఒక టెక్నాలజీ మన పరిస్థితిని బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, అది ఇంత గాలి ఇంత వేగంతో రాబోతుంది, లేకపోతే ఇంత వర్షం అనేది పలానా రోజు రాబోతుంది, పలానా పగలు ఉంటుంది, పలానా రాత్రి ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనం చూస్తున్నాం. దేవుడు నోవా కాలంలో ముందుగానే 100 సంవత్సరాల క్రితం నోవా ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు మనుషుడు మారుతాడని. హఠాత్తుగా వచ్చి అంతే. దేవుడి మాట అనేది నెరవేర్పు జరుగుతుంది భూమి మీద. పట్టణాలు పాడిన దిబ్బగా మారుతాయి,
యేసు ప్రభువారి గురించి ఇప్పుడు దూత తెలియజేస్తుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు ఆయన్ని? ఆయన సజీవుడు. ఆయన చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి చాలు. ఆమేన్. లోక సువార్త 24వ అధ్యాయం 5 నుంచి 8, 9 వచ్చిన మీరు ఆయన చెప్పిన మాటను మాత్రం జ్ఞాపకం చేసుకోండి. భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలా? గట్టిగా నోరు తెరవండి. పరిస్థితులు నిన్ను భయాన్ని కలిగిస్తున్నాయా? నీకు జరిగేటువంటి పరిస్థితులు భయాందోళన మధ్యలో తీసుకొని పోతున్నాయా? ఆయన మాటలు జ్ఞాపకం చేసుకో. నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యంగా ఉండు. యెహోషువ, ఇన్ని యుద్ధాలు జయించావు, యుద్ధాలలో నువ్వు జయం కలిగింది, అనేక రాజులు రాజ్యాలు జయించావు. ఎరికో గోడను చూసి నువ్వు ఆగిపోయావు. ఇదిగో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఇలాగున చేయి. ఆ 7వ మారు యాజకులందరూ కూడా మానక బోర్లు పోతున్నప్పుడు ఆయన చేయబోయే కార్యం ఏమిటో యెహోషువ తెలియజేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. నువ్వు నాయకత్వాన్ని నువ్వు మోషేకి నేను తోడినట్లు నీకు తోడై ఉంటాను. పరిస్థితులు నిన్నేమి చేయలేవు, పరిస్థితులు నిన్నేమి చేయలేవు, పరిస్థితులు నిన్ను కృంగదీయలేవు. లోక సువార్త యేసు ప్రభువారు పుట్టినప్పుడు 2వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు. సిమెయోన్ అని ఒక వ్యక్తి దైవభయం కలిగిన వాడు. ఆయన ఆదరణ కొరకు, దేవుని ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఏమనంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక ఆయన మరణం పొందడని, పరిశుద్ధాత్మ చేత మరణం పొందడని బయలుపరచబడి ఉండెన్నో ఆయన ఆజ్ఞాపించాడు, తెలియపరిచాడు. ఆయన తెలియపరిచేంత వరకు రక్షకుడు నువ్వు కళ్ళులార చూచేంత వరకు నువ్వు ఉంటావు. అందుకని ఆయన చెప్పాడు, నాథా నీ మాట చెప్పు, నన్ను సమాధానంతో పంపించి ఇంక నేను ప్రజలందరూ కలగబోయే రక్షణ నేను చూచాను. నీ మాట, ఆయన మాటకు భూమి వణిగిపోతుంది. ఆయన మాట వలన నిరాకారమైన ఆకారంగా మార్చబడింది. ఆయన మాట మార్చగలిగిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్పబడుతుంది. ఆయన మాటని కుటుంబాన్ని కట్టగలుగుతుంది. ఆయన మాటని హృదయాన్ని నిలబెట్టగలిగింది. ఆయన మాట పాడైనని పరిస్థితులను తిరిగి మరలా ఆకారంగా మార్చగలిగినది. జ్ఞాపకం చేసుకోవాల్సింది పలానా వాళ్ళు మాడిన మాటలో, వీళ్ళు చెప్పిన మాటలో, ఆ సోది మాటలని కాదు. ఆయన చెప్పిన మాట నువ్వు జ్ఞాపకం ఉంచుకున్న దేవుడు చెప్పిన మాట నీకు ఆ హృదయంలో ఏం పుట్టించిందంటే ధైర్యం చేత నింపి నడిపించబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు 27వ అధ్యాయం 22వ వచనం కార్యాల గ్రంథాలలో, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 22, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను, వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలగనే కలగదు. ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, ఇది ప్రారంభం. మనం ఎన్ని చూస్తున్నామో 2019 వచ్చేంత భయంకరమైనటువంటి ఉంటామో ఉండమో, పక్కన వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడాను ఇక మనం కూడా పోతామనుకునే పరిస్థితికి వచ్చింది. దేవుడు అయిననో మన ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు? అయినా ఎంతవరకు ఈ భూమి మీద కొంతకాలమే కదని మనిషి ఎరగాలి. నా జీవితం నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, కొంతవరకే కదా అని మనిషికి ఆలోచన రావాలి. ఆ తర్వాత నేను ఎక్కడ ఉండాలనుకోవాలి? మనం అందరం, నేనైనా నువ్వైనా సదాకాలం నేను నీతో ఉండాలనుకుంటున్నాను. అయ్యా స్తోత్రం చెప్పండి ఇప్పుడు, గట్టి చెప్పండి. హల్లెలూయా. అసమానుడైన వాడు
అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. చెప్తామందరం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలను నీకై చేసిన వాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యాలను దాటించిన నాదుడు, ప్రేమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాకుడుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికరాకుడుడే నా కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, నిరీక్షణ లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, శత్రువు అప్పగించడు, శత్రువు చేతిని సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాకుడుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూచి అతిశయ పడుచున్నా, సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని
అగ్నిలో నిలుచున్న నీకై నాకయేల శ్రమలంటూ తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచున్న నీకై శత్రువు చేసి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాముడే నాంజతమా సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు కనికరాముడే నా కన్నీరు తుడుచునో అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని విడుచునా అసాధ్యాలెన్నో దాటించిన నాకు శ్రమలో నిన్నో విడుచునా సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాముడే గడి చెప్పండి హల్లెలూయా. ఉద్యమం రావాలి మీలోకి. ఇప్పుడు పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నా, పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నా, సంఘమా ధైర్యం తెచ్చుకొని నిలబడు. శ్రమలకు ఆరంభం. ధైర్యం మీలో చెడిపోకూడదు. రేపు నేను బ్రతుకుంటానో లేదో, నా కుటుంబం ఏమవుతుందో ఏమో, నా బిడ్డలు పెళ్లి చేస్తానో లేదో, ఇల్లు కడతానో లేదో, ఈ లోకములో ఉన్న ఆలోచనలో నుంచి బయటికి రా. లోకం దాని పరిస్థితులన్నీ కూడాను లోకం యొక్క దాని కాలం అంతా ముగించబడిపోతుంది. జరిగే పరిస్థితులు మనుషులకు ధైర్యం చాలదు. పసి పిల్లలను సైతం బండకేసి కొట్టువాడు ధన్యుడు. పాలించు తలలకు శ్రమ. దుఃఖం మనుషులను వెంబడిస్తూనే ఉంటుంది ప్రతినిత్యం. యాంచకాల దినములో సంఘమాను నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఒక వాగ్దానపూర్వక దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. దేవుడు చూచాడు. ఆయా కాలంలో ప్రజలను చూస్తున్నాడు. ఎలా ఉన్నారా? నోవా కాలం చూడగా అందరూ కూడాను వారి తలంపులు బాల్యం నుండి చెడ్డి తలంపులు పాడైపోయిన యవనస్తురాల, తలంపులు పాడైన వృద్ధులారా, తలంపులు పాడైన మధ్య వయస్కులారా, దేవుడు చూచాడు. నీ తలంపులు బహు చెడ్డగా ఉన్నాయి. దేవుడు చూచాడు. తలంపులు చెడ్డగా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, ఆ తరములో ఒక నీతిమంతుడు చూచాడు. ఆ తరంలో ఒక నీతిమంతుడు చూచాడు. అతనికి ఏ విషయం అంటే ఒకటే ఒక మాట, నోవాహు వాడు నిర్మించమని చెప్పగా ఆజ్ఞ చెప్పిన ప్రకారం నోవాహు ధైర్యం తెచ్చుకొని పని పూనుకున్నాడు. ఆమేన్. ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు ఉండాలి? దీనికి అందరు ఉండాలి. దీనికి ఏం చేయాలి? దీనికి ఎలా చేస్తే మనకు వస్తాయి? ప్రజలందరికీ మనం ఎలా వివరించాలి? ప్రజలది ఎలా చెప్పుకొని మమేకమైన నడిపించుకోవాలనుకోలే. నా దేవుడు తెలియపరిచాడు, నేను చేస్తానంతే. ఒకటా రెండా చేస్తున్నప్పుడల్లా సరదాగా వచ్చేటువంటి సలహాలు, ఉచిత సలహాలు, సరదాగా వచ్చే హేళనలో ఎప్పుడైనా మనము వర్షాన్ని చూచామా? మనం ఎప్పుడైనా వానం చూచామా? మనం ఎప్పుడైనా నీటి ఎలా పడుతుందో చూచామా? ఎప్పుడైనా చూచామా? కోవిడ్-19 వస్తుంది,
దానివల్ల మొత్తం అంతా కూడా మొత్తం ప్రపంచమే బంద్ అయిపోద్దని, ప్రపంచ బంద్, రాష్ట్ర బంధు, దేశ బంధులు చూసాం. ఒక చిన్న వైరస్ వల్ల మొత్తం అంతా కూడా ఆగిపోయింది. బైబిల్ అంటుంది, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం, తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. ఈ మాట నన్ను బాగా హత్తుకుంది. దేవుడు మనకు ఆజ్ఞాపించి నడిపించినప్పుడు మనుషుల వైపు కాదు చూడాల్సింది, నడిపించే దేవుని వైపు. ఆమేన్. గట్టి చెప్పండి. ఆజ్ఞ ప్రకారం చేస్తుంటే నోవాహు ఒక్కడే ఉన్నాడు. మహా అయితే తన కుటుంబ సభ్యులు. తనకేమొచ్చిందంటే ఇప్పుడు ఆయన మాట ద్వారా ధైర్యం పుట్టింది. అది ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చావు. ఒకవేళ నువ్వే పరిస్థితుల మధ్యలో కృంగిపోతున్నావో, ఆ దేవుడు నిన్ను చూచే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆర్థికంగా కృంగిపోయి మా పరిస్థితి అయిపోయింది ఇక అని అనుకుంటూ ఉంటున్నావేమో, ఒకవేళ ఈ రోగం నన్ను ఇంకా మరింత కృంగదీసింది, బలహీనమైంది అనుకుంటున్నావేమో, ధైర్యం తెచ్చుకుని నిలబడు. ఆ ధైర్యమే నీ రోగంలో కూడా శక్తి కలిగిన దేవుని కొరకు సాధనంగా వాడుకుంటుంది. ఆమేన్. అంటే చెప్పండి. నా మార్గం ఎంత కష్టమైన, నా మార్గం ఎంత కఠినమైనదైనా, నా మార్గంలో వరదలే రాని నా దేవుని కొరకు నా నడకను ఆపలేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆమేన్. ఆగిపోకూడదు తన బిడ్డలు. రెండో విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచ్చిన భాగాలను మీకు పరిచయం చేస్తున్నాను. ఏముండదు? ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. నువ్వు భయపడుతున్నావంటే ఏం లేదు. అది దాని బయట ఆపోజిట్. అది మనం అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అబ్బా, పరిపూర్ణమైన ప్రేమట ఏ పరిస్థితి నిన్ను తాకుతూ భయపెడుతుందో, దేవుని ప్రేమ ఆ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయపడేవాడు ప్రతి నిత్యం భయపడతానే ఉంటాడు. చూడండి, బయటికి వెళ్ళి కానీ వచ్చేంత వరకు భయమే, పిల్లలు వెళ్ళి వచ్చేంత వరకు భయమే. ఏమండి, అసలు ఈ నెలలో పరిస్థితి సరిగా లేదు, ఎలా పోషించబడుతుంటే భయమే. భయపడేవాళ్ళు ప్రతిదానికి, సందర్భానికి అసందర్భానికి, ఫుల్ స్టాప్లో కూడా భయం భయం భయం. చాలా తాగుతూ దేవుని వైపు సరిగ్గా నిలబడి ఉంది. అది స్థిరమైన నిర్ణయంతో ఉండదు, స్థిరమైన హృదయంతో ఉండదు, స్థిరమైన ఆలోచన ఉండదు. కంగారుగా ఉంటుంది. అది తొందర పెట్టించింది. అది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మొదటి యోహాను రాసినటువంటి ఈ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మనము ఆయన పిల్లలమని పిలుచుటకు తండ్రి మనకు ఎట్టి ప్రేమను ఇచ్చి ఉన్నాడు. రోమా 8వ అధ్యాయం 15-16, అబ్బా తండ్రి అని పిలుచుటకు మనల్ని అర్హులుగా చేశాడు. ఏమండి, మనం ఎలాంటి వారమైనా ఆయన ప్రేమ వల్ల మనబట్ట, ఆయన ప్రేమ వల్ల తండ్రి అని పిలిస్తే మనతో కూడా ఉండక ఆయన సిద్ధంగా ఉన్నవాడు. ఆమేన్. ఆయన ప్రేమ బలమైంది. ప్రపంచాలు ఇప్పటికీ ఆయా దేశాల్లో కలిగే పరిస్థితుల కంటే ముందు ఈ ప్రేమను ఎట్లా ఆపాలా, ఈ ప్రేమను ఎలా ఆపాలి, దైవ ప్రేమను ఆపాలి, దీని గురించి ఆలోచన చేసుకుంటే అన్ని కూడా ఇప్పటికీ ప్రపంచ దేశాలు మునిగిపోతుంది. ఈ ప్రేమను ఎవ్వరు ఆపలేదు, ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు.
ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అర్జునమైన ప్రేమ ఇది. ఎవరి ప్రేమ నుంచి ఎవరు ఆర్పలేరు. ఎవరు మనల్ని ప్రేమ నుంచి ఎడబాపగలుగుతాడు? ఈ ప్రేమ గాయపరిచింది, గాయాన్ని కట్టింది. గాయాలు కట్టేది కూడా ఈ ప్రేమ. ఈ ప్రేమ నీకు బుద్ధి చెప్పింది, ఈ ప్రేమ నిన్ను గద్దించింది, ఈ ప్రేమ నిన్ను సరైన మార్గంలో నిలబెడుతుంది. ఆమేన్. అన్నట్టు చప్పలు కొట్టుకుంటూ ఉండదు. ప్రభు రాకడ సమయంలో పౌలు చెప్తున్నాడు, ఆయన సమీపించిన కొలది సంగమా, మీరు మరింత ఎక్కువగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు, ఒకరినొకరు పద్యములతో, ఒకరినొకరు కీర్తనలతో, వాయిద్యాలతో ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. ఊరికనే కాదు, నాలుగు మాటలు చెప్పేసి పాటలు పట్టేసి కానుక పట్టేసుకొని వెళ్ళిపోయేది కాదు ఇది. దేవుడు చెప్తున్నాడు, ఒకరికొకరు బుద్ధి చెప్పాలి, ఇలా ఉండాలి. ఇలా ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తండ్రి ఆ కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే, దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ పోయాడు. ఈ ప్రేమ విడవదు. ప్రేమ కుమారుడు అనుకుంటున్నాడు, నేను కూలివాడిగా ఉండిపోవాలి, తప్పు చేశాను కనుక కూలివాడిగా ఉండిపోవాలి, ఇక నేను దూరంగా ఉండాలి నా తండ్రికి. కానీ ఆ ప్రేమ అందిస్తుంది నిజమైన ప్రేమ, హృదయపూర్వకమైన ప్రేమ. ఏమిటంటే, పోగొట్టుకున్నది నాయనను కూలివాడిగా ఉండడానికి కాదు, తిరిగి మరలా నీవు నా కుమారుడిగా స్వాస్థ్యాన్ని అనుభవిస్తావు. శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మాట తెలియజేస్తూ ఉంది. ఏమిటి అనగా, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ఎలాంటి ధైర్యం ఉండాలి? ఇప్పుడు చెప్పాలి, ఎలాంటి ధైర్యం ఉండాలి? సింహంలాగా ఉండాలి ధైర్యం. చెప్పండి, నన్ను చూసి చెప్పండి. గాండ్రిస్తుందా? సింహం గాండ్రిస్తుందా? అలా ఉండాలి. సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడును తరమకుండానే దుష్టులు పారిపోదురు, నీతిమంతులు సింహములే ధైర్యముగా ఉంటారు. అబ్బా, నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహంలా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు అంటే పారిపోతాడంట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, యేసు ప్రభువారి గురించి కూడా మాట్లాడుతుంది. వాక్యం తెలియజేసిన ఆయన యోధా గోత్రపు సింహం. శ్రమలు వస్తున్నాయి కదా అని కృంగిపోయే వ్యక్తి కాదు. నిందలు అన్నారు కదా అని, అవమానం కలిగిందా అని ఆగిపోయే వ్యక్తి కాదు. నిందించిన, అవమానపరిచిన, గాయపరిచిన, ఏమి చేసిన ప్రజల మధ్యలోని రక్తం కారే శ్రమలు ఆయన కళ్ళ ముందు నిలబడుతున్నా, యెరూషలేములో ఆయన వీధులలో తిప్పుతున్నా, ఆయన మరణిస్తాడని తెలిసిన ధైర్యముగా నా శ్రమల కొరకు నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. పేతురు అంటాడు, ఈ శ్రమలు వద్దు నాయనా, నీకు దూరం అవ్వాలి, మరణం నీకు దూరం అవ్వాలి, వెనకపోలో. మనుషుడి సంగతిని ఆలోచిస్తున్నావు పేతురు, నువ్వు దేవుని సంగతి ఆలోచించట్లే. మనుషుడు ఆలోచన చేస్తున్నావు. నీ థింకింగ్ మారాలి. Change your mind and tune your mind. నీ వే ఆఫ్ థింకింగ్ మారాలి. నీ ఆలోచన ఇట్లా అనుకుంటావు, ఇలాగే జరిగిద్ది. నో, మనుషుడు ఆలోచించే విధంగానే ఆలోచిస్తున్నావు. మరి దేవుడు ఏం చేయాలి? మరి మనుషులు ఆలోచించుకుని మరి ఎటు చేస్తారయ్యా? దేవుని ఆలోచన గొప్పది. నువ్వు ఆలోచించినట్టుగా కాదు. ఆయన తలంపులు ఆకాశానికి మనకి భూమికి ఉన్నట్టు తేడా. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం,
యెహోవా ఇలాగున నాకు సెలవిస్తున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరులు సింహము వారి శబ్దాన్ని గట్టిది ఏం చేయట్లేదు, భయపడక ధైర్యంగా ఉంటుంది. వారి కేకలు కదా ధైర్యపడదు. స్తోత్రం చెప్పండి. లోకమంతా ఒకటే శబ్దాలు వినపడుతున్నాయి కదూ. ఎక్కడ టీవీ న్యూస్ వినండి, ఇప్పుడు చాలా ఆరోగ్యకరమైన వార్త ఎక్కడ వినపడదు మీకు. పలానా చోట యాక్సిడెంట్ ఎంతమంది పోయారు, పలానా పెళ్ళికి వెళ్తే ఎంతమంది పోయారు, పలానా వ్యక్తి మరొక వ్యక్తిని చంపేసింది, పలానా వ్యక్తి మరొక తన పిల్లలను చంపేశాడు, తండ్రి బిడ్డలను చంపాడు, బిడ్డలు తండ్రిని చంపారు. ఏమండి, ప్రపంచం అంతా వాళ్ళ మీద వీళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే అందిన వార్త, ఇప్పుడే ఉంది. ఫ్లాష్ అనుకుంటా. ఏం ఫ్లాష్ అంటే అంత గుండెలన్నీ అదిరిపోయేటువంటి వార్తలు వింటున్నాం. కొన్ని వార్తలు చాలా భయంకరంగా ఉంటాయి, కొన్ని వార్తలు చాలా భయాన్ని కలిగిస్తాయి. నా దేవుని మాట ఎలాంటిదో తెలుసా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11-13 వచనాల్లో, సమయోచితమైన పలకబడిన మాట చిత్రమైన వెండి పలుల నుంచి పడిన బంగారు పండ్ల వంటిది. దప్పికన వాడిని చల్ల నీరిచ్చినప్పుడు ఎట్లాగా, దూరదేశం వచ్చిన వాడికి దప్పిక కలిగినటువంటి వాడికి చల్లటి నీరిచ్చినప్పుడు ఎలాగ ప్రాణం తృప్తిపరచబడుతుందో, ఆహ్లాదపరచబడుతుందో, అలాగనైనా మాట శ్రమలలో కూడాను ధైర్యం కలిగిన వారు అలాగనే ఉంటారు. ఆమేన్. కలవరపడరు. సామెతలు కీర్తనలు 112వ కీర్తన 6-7 వచనాలు వాక్యం అంటుంది, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. దేవుని బిడ్డల దుర్వార్తలకు జడియరు, ధైర్యముగా ఉంటారు. వాని మనసు స్థిరంగా ఉంటుంది, జడియరు. మోషే పంపించినటువంటి కొద్ది మందిలో 2 మినహా మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలు మాట్లాడుతున్నారు, మేము చూచిన ఈ దేశం ఉన్నత దేశం, వారు ఉన్నత దేహులు, వారు చాలా బలంగా ఉన్నారు. ఈ మాటలు మనం సంఖ్యాకాండంలో చూడగలుగుతాం. 14వ అధ్యాయం 1వ వచనంలో, వాడిని జయించడానికి మనకేం లేదంటే శక్తి లేదు, ధైర్యం చాలటం లేదు. ఇక వారు చాలా బలంగా ఉన్నవారు, హెత్తీలు పెరిజీలు చాలా బలంగా ఉన్నారు, మనం వాళ్ళని జయించలేం. ఈ మాట విన్న వాళ్ళందరూ కూడా ఆధారపడ్డారు. టర్న్ అబౌట్, వెనక్కి తిరుగుదాం పదండి అని ఒక బ్యానర్ వేశారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదండి అని బ్యానర్ పెట్టారు. అందరూ కూడా కొండ దగ్గరికి వచ్చి అంత దూరం వచ్చి మరలా వెనక తిరుగుతున్నారు. అప్పుడు యెహోషువ కాలేబు తమ వస్త్రాలు చిక్కుకొని ఎలుగెత్తి మాట్లాడుతున్నారు. బలవంతులే కావచ్చు, మన దేవుడు చెప్పాడు జయమిస్తానని, ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చేవాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు మన దేవుడు చెప్పాడు, మనం జయం పొందుకొని నడుస్తామని. గట్టిగా చెప్పండి కొట్టు. నీకున్న పరిస్థితుల మధ్యలో జయం పొందుకొని నిలబడబోతున్నావు. నీకున్న ఆర్థిక పరిస్థితులు నీ ధైర్యాన్ని నిలబెట్టబోతుంది. నీకున్న అనారోగ్యాన్ని ధైర్యాన్ని నింపబోతుంది. నీ పరిస్థితి నిన్ను ధైర్యం చేత నిన్ను అభిషేకించి నడిపించబోతున్నాయి. ఆమేన్. అందుకే సింహంతో పోల్చాడు దేవుడు. సింహం ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. ఎంత గొప్ప విషయం. సామెతలు 30వ అధ్యాయం 29-30 వచనాలు చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29-30 వచనాలు. ఒక మాటను మనం విందాం ఇప్పుడు. ఎవరికైనా భయపడి వెనకకు తిరగని సింహం. భయపడి వెనక్కి తిరుగుకుంటా చూసుకుంటా, అమ్మమ్మ వెనక తిరుగుకుంటా నడుచుకోదది. దాని నడకను చూసే భయపడతారు. అది నిలబడుతుంటే పరాక్రమం కలిగింది. కారణం అది టీవీగా ముందుకే నడవడం తెలుసు. దానికి
ఏలియాకు యెజెబెలు ఒక వార్తను అందించింది, రేపటికల్లా నీ మరణం ఖాయం జరగబోతుందంటే తన పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు. చాలు నాకు ఇంతవరకు ఈ మరణం. దేవుడు అంటున్నాడు, శక్తికి మించిన ప్రయాణం నీ చేతి నేను చేయించబోతున్నాను, ధైర్యంగా ఉండ. ఆమేన్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. చెప్పరు కదమ్మా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు, శిక్షకు కావే శోధనలన్నీ నన్ను నింపుటకే, ప్రతి విజయము నీ కంకితం, నా నీ మహిమాతం సమ్మతిల్లక సాగిపోదు సియోను మార్గం, లోకమంతయు నన్ను చేరదీసెదవు, అమరుడవు నీవు నా యేసయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా. ఆమేన్. సింహము వెనకకు అది తిరగదు. ధైర్యంలో ఉండే క్వాలిటీ చెప్తున్నారండి. ధైర్యంగా ఉండేవాడు వెనక చూసుకుంటూ నడవరు. వెనకున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటూ నడవరు. వెనకున్న సంగతులు, భయపెట్టే సంగతులు అది గమనించుకుంటూ నడవరు. ధైర్యంగా నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఆమేన్. ఈ దినం నీకు కలిగేటువంటి ఆపదలు, నీకు కలిగే శోధన, నీకు కలిగేటువంటివి ఏది నిన్ను భయపెడుతున్నాయో, ఏది నిన్ను భయాందోళనకు గురి చేస్తున్నాయో, ఏది నీ ప్రాణాన్ని బలహీనపరుస్తున్నాయో, నిన్ను ఏది వెనకకు నడిపించేట్లు చేస్తున్నాయో, నా దేవుడు వాటి నుంచి విడుదల తెచ్చి ధైర్యము చేతి నింపి నిన్ను ముందుకు నడిపించిన గాక. ఆమేన్. నువ్వు నిలబడిన సమస్యకు మార్గముగా చేసి నడిపించిన గాక. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు అగ్ని వంటి పరీక్షలు ఎదురయ్యాయి. రాజు నెబుకద్నెజరు మాత్రం ప్రతిభకు మొక్కాలని అలాంటి భయంకరమైనటువంటి పరీక్షలు ఎదురయ్యాయి. ఏది కృంగదీయలేదు. పడినా చనిపోయినా పర్లేదు, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆ దేవుడే మా దేవుడే. కంతే. ఆపదలో సమీపముండు దేవుడు.